ఈ దేహానికి సంబంధించి మనం చేసేటటువంటి ప్రతి కర్మ కూడా ఈశ్వరుడి యొక్క శక్తి వలనే జరుగుతుందని, అంతటా ఉన్నటువంటి ఆత్మదేవుణ్ణి ఎవరైతే తెలుసుకోవడం కోసం అభ్యాసం చేస్తారో, అలా అభ్యాసం చేసినప్పుడు ఈ దేహం ఉన్నప్పుడే అంతటా ఉన్నటువంటి భగవంతుణ్ణి దర్శనం చేసి, ఆ భగవంతుణ్ణి సంతోషపెట్టేందుకు ప్రతి ప్రాణిలో కూడా త్రిగుణాల మాయ చేత వాళ్ళేం చేస్తుంటారు? తమోగుణం ఉన్నవారు పాపపు కార్యాలు చేస్తుంటారు. రజోగుణం ఉన్నవాళ్ళు మరి కుటుంబాన్ని గౌరవంగా చూసుకోవడం కోసమని దంభము చేత ప్రవర్తిస్తూ ఏం చేస్తూ ఉంటారు? ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి త్రిగుణాల మాయ ఒక్కొక్కసారి ఒక్కొక్క కర్మ చేయిస్తుంది. ఆయా కర్మలు చేస్తున్నా, ఎవరైనా మనకు నచ్చని విధంగా ప్రవర్తిస్తున్నా, లోపట ఉన్నటువంటి పరంధాముణ్ణి దర్శనం చేస్తూ, ఇతరులు చేసేటటువంటి తప్పుడుగా ప్రవర్తించేటటువంటి ప్రవర్తనను క్షమించగలిగినటువంటి శక్తిని సంపాదించుకొని, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడం కోసం ఎవరైతే నిరంతరం ప్రయత్నం చేస్తుంటారో, వాళ్ళు దేహం ఉన్నప్పుడే ఆరూఢ స్థితికి వెళ్ళిపోతారనమాట. ఆరూఢ స్థితి అంటే భగవంతుడి యొక్క సచ్చిదానందాన్ని అనుభవంలోకి తెచ్చుకునేటటువంటి భాగ్యాన్ని వాళ్ళు యోగమును పొందుతారనమాట. అందుకే ఇక్కడ ఎవరైతే ఆరూఢ స్థితిని పొందుతారో, అందుకే ఆయన చెప్పారు, ఎత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. అంటే యోగాభ్యాసము చేత అంతటా భగవంతుడు ఉన్నారని, ఆ భగవంతుడు చెప్పినటువంటి సాధనను చేయటంలో మనసు పరిపరి విధాలుగా క్లేశమును పొందిన తదనంతరం ఆ భగవంతుణ్ణి ఎవరైతే అంటే ఎన్ని రకాలుగా మనం భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటున్నా, ఆ జ్ఞానముతో మనం ఏం చేస్తుంటామంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటామండి. అంతటా భగవంతుడున్నారంటారు. అవతలి వాళ్ళని ఎంత క్షమిద్దాము అనుకున్నా, వాళ్ళు క్షమకు కూడా అందనటువంటి తీవ్ర స్థాయిలో ప్రవర్తిస్తున్నప్పుడు, మనం ఒక్కొక్కసారి భగవంతుడు ఉన్నాడా? లేడా? అని చెప్పేసి భయపడి సాధన కూడా కొంతమంది విడిచిపెడుతుంటారు. కానీ ఎన్ని కష్టాలొచ్చినా ఆయనున్నాడు. ఆయన అనుగ్రహం చేతనే, ఆయన కరుణ చేతనే, ఆయన శక్తి చేతనే లోకం నడపబడుతుందని నమ్మి సాధనలో ఎవరైతే ముందుకు వెళ్తుంటారో ఆయన చెప్తున్నారు, యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ. యోగమును అభ్యాసం చేస్తున్నప్పుడు ఎన్నో క్లిష్టతరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా, ఆ పరిస్థితులన్నింటికీ కారణం నేను చేసినటువంటి కర్మలలో ఉన్న దోషాలే ఇవాళ నాకు కష్టాన్ని ఇస్తున్నాయని చెప్పి భగవంతుణ్ణి నింద చెయ్యకుండా ఎవరైతే ఆ పరమాత్మను తెలుసుకునే ప్రయత్నంలో ముందుకు పోతుంటారో, ముందుకు పోవడం అంటే ఏంటంటే, ఎవరు మనల్ని ఇబ్బంది పెడుతున్నా మనం చేసుకున్న కర్మలే మనల్ని ఇలా మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఎవరు మనల్ని కావాలని మనం ఏమంటామంటే, పలానా వారికి నా ప్రవర్తన నచ్చదండి, నేనంటే ఇష్టం ఉండదండి, ఎందుకో నన్ను చూడగానే కోపాన్ని వాళ్ళు కలిగి ఉంటారు, నన్ను అనకూడని మాటలు అంటారు అని చెప్పి అవతలి వ్యక్తిని నింద చేస్తుంటారు. నేను ఆ జన్మలలో, ఆయా పూర్వపు జన్మలలో నేనేదైనా తెలుసో తెలియకో వాళ్ళనేమైనా ఇబ్బంది పెట్టానో భగవంతుడా నాకు తెలీదు, ఇలా చేసి ఉంటానేమో, అందుకే వారికి నేను ఇలా ఉన్నానని లోపట ఉన్న భగవంతుడికి మనం ఏం చేయాలి? మనం ఆయన ఉన్నాడని గుర్తించి, ఆయన ద్వారా నాకు స్వాంతన కలుగుతుందని నేను నమ్మి, నేను గనక క్షమాపణ చెప్పగలిగితే, అంటే చూడండి, ఇక్కడ ఒక మనిషి చేసిన తప్పులకు మనం క్షమాపణ అడుగుతున్నాం. అంటే అవతలి వారు మనల్ని తిడుతుంటే ఎవరు క్షమాపణ అడుగుతున్నారు? మనం ఎవరిని అడుగుతున్నాం? మన లోపట ఉన్న భగవంతుణ్ణి అడుగుతున్నాం అన్నమాట. ఆయన్ని అడిగినప్పుడు ఏదో ఒక రోజు నా కష్టం తీరుతుంది అని చెప్పి భగవంతుడు చెప్పిన మాటని ఎవరైతే నిరంతరం నమ్ముతూ ఆయన చెప్పిన విధంగా వివేకంతో కూడిన సాధన చేస్తారో, అవతలి వ్యక్తిని సంతోషపెట్టే ప్రయత్నమే తప్ప అవతలి వ్యక్తిని దుఃఖపెట్టేటటువంటి ప్రయత్నం చెయ్యకుండా నిరంతరం సాధన చేస్తున్నప్పుడు ఒకరోజు మన మనస్సు ఉపశాంతిని పొందుతుందట. అలా పొందినప్పుడు ఏమవుతుంది? ఈ శరీరం లోపట ఉన్నటువంటి మనస్సు ఇప్పుడు మన మనసు ఎక్కడ ఉంటుందంటండి, లోపట భూతాకాశంలో మనస్సు ఉంటుందన్నమాట. చిదాకాశంలో ఈశ్వరుడు ఉంటారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా,
ఆ దేహేస్మిన్ పురుష పరహ అన్నారు. దేహము లోపట పరమాత్మ స్వరూపంగా ఆ ఈశ్వరుడు ఉన్నాడనమాట. లోపట ఎంతుంటారు? మన శరీరానికి మన శరీరం ఎంత మన శరీరంలో మన యొక్క బొటనవేలు ఎంత ఉంటుందో అది ఆ సైజులో ఈశ్వరుడు ఎలా ఉంటారు? పొగలేనటువంటి ఆ జ్యోతిరివ అధూమకః, పొగలేనటువంటి జ్యోతి స్వరూపంగా ఈశ్వరుడు ప్రకాశిస్తూ ఉంటారు. అలా మనందరి లోపట ఆ ఈశ్వరుడు ఉంటారనమాట. ఆ ఈశ్వరుడిని ఆ ఈశ్వరుడు ఎక్కడుంటాడు? చిదాకాశంలో ఉంటాడండి. చిదాకాశంలో ఉన్నటువంటి ఈశ్వరుడి పక్కనే పంచభూతాలతో కూడినటువంటి మరి ఆకాశమునందు మనస్సు ఉంటుంది. ఈ మనస్సు ఏం చేస్తుంది? ఇప్పటి వరకు బయట ఉన్న విషయాలతో తృప్తిని పొందేది ఇప్పుడు ఒక్కసారిగా ఆ పక్కన వీరిద్దరి మధ్య భూతాకాశానికి చిదాకాశానికి మధ్యలో ఉన్న తెరని మన యొక్క జ్ఞానము చేత సాధన చేసి అందరిలో ఉన్న భగవంతుణ్ణి దర్శనం చేయగలిగిన విధంగా మనం అభ్యాసం చేస్తే ఆ ఆ చిన్న పల్చటి పొర ఏమవుతుంది? అది ఏమవుతుంది అంటే ఆ పొర వెళ్ళిపోతుందండి. ఆ పొర అందుకనే అమ్మవారు తెర ఎత్తనిదే పరమేశ్వరుడు దర్శనమివ్వడు అంటారు. అంటే భూత ప్రకృతి అమ్మవారు ఏం చేస్తుంది అనంటే, ఇక చాల్లే పాపం బాధపడుతున్నాడు, సాధనలో ముందుకు పోతున్నాడు అని చెప్పేసి ఆ తెరను అమ్మవారు పైకెత్తుతుంది. ఎప్పుడైతే భూతాకాశానికి, చిదాకాశానికి మధ్య ఉన్న తెర తొలగిపోతుందో, అప్పుడు తన కళ్ళ చేత ఆ లోపట ఉన్నటువంటి ప్రకాశ స్వరూపంగా పరంజ్యోతి స్వరూపాన్ని దర్శనం చేసినటువంటి వారు రమణులు, రామకృష్ణ పరమహంస, మరి విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు, ఇలా ఎంతో మంది గొప్పవాళ్ళైనటువంటి యోగ పురుషులు ఈ శరీరం లోపట ఉన్న ఈశ్వరుడిని ఎన్ని కష్టాలొచ్చినా వారి యొక్క సాధనను విడిచిపెట్టకుండా ఆయన్ని పొందే ప్రయత్నం చేసినప్పుడు ఆ లోపట ఉన్నటువంటి అమ్మవారు తెర తీసి పరమాత్మ యొక్క దర్శనాన్ని చేయిస్తుంది. అలా దర్శనాన్ని చేసినప్పుడు సుఖమాత్యంతికం ఎత్తద్ బుద్ధి గ్రాహ్యమతీంద్రియం వేత్తి ఎత్రన చైవాయం స్థితచ్చలతి తత్వతః. మనసు ఒక్కసారిగా తానెప్పుడూ చూడనటువంటి ఆనందాన్ని చూస్తుందట. ఇప్పటి వరకు ఏంటి? 4 ఇడ్లీలు తినాలంటే ఎంతో కష్టపడాలి. ఎవరితోనో ఒకరోజు మనం ఒక ఫంక్షన్‌లో గడపాలి అంటే ఎంతో కష్టాన్ని, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను మనం అనుభవించవలసి ఉంటుంది. కానీ అందుకే ఈ బయట ఉన్న సుఖాలు ఎలాంటివి? దుఃఖం పర్వతమేవచ సుఖం బిందు మాత్రేనా అంటారు. బిందువంత సుఖం కోసం కొండంత కష్టాన్ని ఎదుర్కొంటాం. ఇక్కడ ఎప్పుడైతే మనం యోగము ద్వారా అంటే భగవంతుణ్ణి చేరుకోవాలనేటటువంటి ఆ ప్రయత్నంలో ఎవరైతే ఎన్ని కష్టాలొచ్చినా ఓర్చుకొని భగవంతుడు చెప్పిన విధంగా మరి లోపటున్న ఆత్మదేవుడి కోసం, సమస్త ప్రాణుల యొక్క హితము కోసం మన యొక్క శరీరము, మనస్సు, తర్వాత మన యొక్క వాక్కు పరుల యొక్క క్షేమం కోసం పరితపిస్తుందో, అలా పరితపించిన వారి యొక్క మనస్సు ఒక్కసారిగా తాను ఎన్నడూ అనుభవించనటువంటి సుఖమాత్యంతికం. ఎంత సుఖము అంటే అనిర్వచనీయం అండి. ఇంత సుఖము అని చెప్పడానికి వీల్లేనంత సుఖం పొందుతుందట మనస్సు. ఎత్తద్ బుద్ధి గ్రాహ్యమతీంద్రియం, ఇంద్రియాలు తెలుసుకోలేవండి. తెలుసుకోలేనటువంటి ఇంద్రియాలు అలా ఉండిపోతాయి నిర్వీర్యంగా. ఇక్కడ బుద్ధి ద్వారా మాత్రమే అంటే బుద్ధి ద్వారా, బుద్ధిని అందుకే పదును పెట్టండి. కత్తిని పదును పెడితే ఏమంటారు? ఆకురాయితో పదును పెట్టినప్పుడు కత్తి పదునెక్కినట్టు ఇక్కడ అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా అని మనకు కృష్ణ పరమాత్మ 15వ అధ్యాయంలో మనకి 3వ శ్లోకంలో చెప్తారనమాట. అసంగమము అంటే నేను ఈ దృశ్య సంబంధమైన విషయాలు ఏవీ కాదు, లోపట ఉన్న సచ్చిదానందమే అని దృశ్య సంబంధమైన విషయాల మీద ఆసక్తి లేకుండా, అంటే ఇక్కడున్న మన దగ్గరున్న ఆయుధం ఏంటి? అసంగమము, సంగము లేకపోవడం. నాకు ఒక వస్తువు నచ్చింది అనుకోండి, నేను దాని పట్ల ఆసక్తిని పొందడాన్ని సంగమము అంటారు. ఆసక్తి లేకపోవడాన్ని ఏమంటారు? అసంగమము అంటారు. ఈ అసంగమం అనే ఒక శస్త్రాన్ని చేతిలో పట్టుకొని ఆ చేతితో అంటే మనం ఏం చేస్తున్నాం? దేని మీద కూడా కంటికి కనపడుతున్న విషయాలలో సుఖం రానివ్వండి, దుఃఖం రానివ్వండి, దేని మీద కూడా శ్రద్ధ పెట్టకుండా ఆ లోపట ఎవరో భగవంతుడు ఉన్నాడట. అసలు ఆ సచ్చిదానం ఎలా ఉంటుందో అని ఆయన చెప్పినటువంటి సాధనంతా చేస్తే
మరి అప్పుడు బుద్ధి ఏమవుతుంది? నిరంతరం భగవంతుడి జ్ఞానాన్ని మనం వింటూ, మననం చేస్తూ, శ్రవణము, మననము, నిధిధ్యాసనం. ఆయన చెప్పిన మాట వినడం, విన్నదాన్ని మననం చేయడం, ఆచరింపచేయడం. పిల్లవాడు స్కూల్లో టీచర్ చెప్పిన పాఠాన్ని వినడం, ఇంటికొచ్చిన తర్వాత చదవడం, చదివిన దాన్ని స్కూల్లో పాఠశాలలో మళ్ళీ పరీక్ష రూపంలో రాసినట్టు సద్గురువు చెప్పే సద్గురువు అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పలానా వ్యక్తి కాదండి. భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ఎవరైతే బోధిస్తున్నారో ఆ బోధించబడేటటువంటి జ్ఞానము శాస్త్రాధారితమై ఉన్నప్పుడు, శాస్త్రం చెప్పిందే కావాలి కానీ తన సొంత మాటల ద్వారా చెప్పేటటువంటి వేదాంతం కాకుండా, ఒక మాట చెప్తున్నప్పుడు శాస్త్రం అంగీకరించిన మాట చెప్పినప్పుడు ఆ మాటను విని దానిని 1కి 4 సార్లు మననం చేసి, నేను సంసారం అనే సాగరంలో నుంచి బయటపడాలంటే భగవంతుడు ఏం చెప్తున్నారు, సమస్త ప్రాణులలో ఉన్న దైవాన్ని దర్శనం చేస్తూ సమస్త ప్రాణులకు కూడా మనం ఉపకారం చేసినప్పుడు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం. అందుకే అంటారు కదండి, తిట్టగా తిట్టగా ఒక తిట్టు తగులుతుంది అని అంటారు. వెయ్యగా వెయ్యగా ఒక రాయి తగులుతుందని పిల్లలు చిన్న రాళ్లతో ఆడుకుంటున్నా వద్దు వద్దు అని చెప్తారు. ఎందుకు? వెయ్యగా వెయ్యగా ఒక రాయి తగులుతుంది. అందుకే ఎవరితో శాపనార్థాలు పెట్టించుకోకండి. వీలైనంత వరకు ఇతరుల యొక్క ఆశీర్వాదాలే మీకు మీ యొక్క కర్మ నుంచి మిమ్మల్ని బయటపడవేస్తాయని పెద్దలు మాట్లాడుతూ ఉంటారనమాట. తిట్టగా తిట్టగా తిట్టు తగులుతుంది. కాబట్టి తిట్లని కాకుండా ఆశీర్వాదం పొందేలాగా ఇతరులకు ఉపకారమే చెయ్యండి, అపకారం చెయ్యకండని ఆ కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలు లోకంలో ఇలా ప్రచారం అవుతాయి. ఈ మాటల చేత ఎవరైతే ఇతరులకు ఉపకారం చేస్తూ యోగంను సాధన చేస్తుంటారో, నిరంతరం భగవంతుణ్ణి దర్శనం చేసే ప్రయత్నంలో భగవంతుడు చెప్పిన విధంగా ఎన్ని కష్టాలొచ్చినా ఓర్చుకుంటూ సాధన చేసే వారికి ఏమవుతుంది అంటే, భగవంతుడు అంతటా ఉన్నారని మన బుద్ధి ఏం చేస్తున్నాం? జ్ఞానముతో నింపుతున్నామండి. ఎప్పుడైతే అలా నింపి పెట్టామో, నింపి పెట్టగానే ఈశ్వరుడు ఒక రోజున మన యొక్క సాధన గనక ఈశ్వరుడిని తాకితే వెంటనే మనం పొందే ఆనందం ఎంత ఉంటుంది అంటే, బుద్ధి మాత్రమే గ్రహిస్తుందండి. ఆ బుద్ధి చేత గ్రహించబడినటువంటి జ్ఞానాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు ఇక మనకు ఆనందం ఎంత ఉంటుందంటే, ఇంకా మనం పారవశ్యాన్ని పొందితే బయటికి రావాలనిపించదట. ఆయన అదే చెప్తున్నాడు, సుఖమాత్యంతికం యత్తద్బుద్ధి గ్రాహ్యమతీంద్రియం వేత్తి ఎత్రన చైవాయం స్థితచ్చలతి తత్వత. తానున్న స్థానంలో నుంచి కళ్ళు తెరవండి, బయట ఉన్న విషయాలను చూడమంటే వద్దు వద్దు, చాలా బాగుంది, సుఖం బాగుంది అని చెప్పి ఇక లోకంలో ఉన్న ఏ వస్తువు, నీకు ఇంద్ర పదవి ఇస్తారన్నా వద్దంటారు, ఇంకేదైనా ఒక పెద్ద కష్టం వచ్చిందన్నా భయపడరు, ఒక సుఖం వచ్చిందన్నా ఇదో సుఖమా అనుకుంటారు. కోట్ల రూపాయలు ఉన్నవాడికి ₹1,00,000 అప్పు కోసం చచ్చిపోయాడంటే ఎలా ఉంటుంది? అతనికి అదొక చాలా సిల్లీ థింగ్ లాగా ఉంటుంది. ఎందుకంటే ₹1,00,000 కోసం కూడా చనిపోతారా అంటాడు. కోట్లలో తిరుగుతూ ఉంటాడు ఆయన. కోట్ల రూపాయలతో ఆయన బిజినెస్ చేస్తున్న వ్యక్తికి ఒక ₹1,00,000 అనేది ఎంత సాధారణమైనటువంటి ఆహ్, రు డబ్బు అనేది ఎంత విలువైనది అంటే చాలా తక్కువ విలువైనది. అదే విధంగా ఎంత అనుభవించినా తరిగిపోనటువంటి ఆనందం అనుభవిస్తున్న వ్యక్తికి ఇక ఈ లోకంలో ఉన్న కష్టాలు, సుఖాలు ఇవన్నీ కూడా తనకి చాలా ఒక దూది పింజ మాదిరిగా చాలా అల్పంగా కనపడతాయట. అంటే ఎంతో గొప్పదైన సుఖాన్ని ఎక్కడ పొందుతున్నాడు? తన లోపటే పొందుతున్నాడు. ఇంతటి సుఖాన్ని పొందుతున్న వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో కూడా కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక పండు బాగుందన్నప్పుడు ఆ పండులో ఇంత గొప్ప రుచి ఉంటుందని వర్ణించినప్పుడే కదండి, దాన్ని తిన్నవాళ్ళు వర్ణిస్తే బాగుంటుంది. తినని వాడు బాగుంటుందట అని ఎన్నిసార్లు చెప్పినా మనకు అర్థం కాదు. అది తిని అనుభూతి పొందిన వారి మాటలు మనకు నమ్మకాన్ని కలిగిస్తాయి. ఖచ్చితంగా నేను కూడా ఏదో ఒక రోజు ఆ పండు తినాలని. అదే విధంగా కృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నారు, ఆ పండుని గనక మీరు తింటే ఈ లోకంలో అలాంటి రుచి మీరెప్పుడూ ఎన్నడూ విని కని ఎరిగి ఉండరు. ఆ సుఖం అంత గొప్పగా ఉంటుంది. ఆ స్థితిలో నుంచి బయటికి రాబుద్ధి కాదు అని కృష్ణ పరమాత్మ ఇక్కడ ఈ శ్లోకంలో వివరణ చేస్తున్నారు. ఇలాంటి సుఖం పొందిన వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క అని దాని గురించి మళ్ళీ తర్వాత శ్లోకంలో వివరణ చేస్తూ ఉన్నారు. దాన్ని మళ్ళీ మనం రేపు తెలుసుకుందామండి.
ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత యందు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస ఉన్నటువంటి వారందరూ కూడా మనస్సు ఏ ఏ విషయాలపైన సంచరిస్తుంది అనే దాని పట్ల ప్రతి ఒక్కరూ కూడా జాగరూకతగా ఉన్నప్పుడు మాత్రమే ఈ శరీరం లోపట ఉన్నటువంటి మన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోగలుగుతామని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే మన మనస్సు ఏ విషయం గురించి ఆలోచిస్తుంది అంటే మనం ఎక్కువగా ఏ విషయాల గురించి ఆలోచిస్తున్నాం? బంధువుల గురించి ఆలోచిస్తున్నామా, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప పదవుల కోసం ఆలోచిస్తున్నామా? ఇలా మన యొక్క మనసు ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఆలోచిస్తుందండి. అంటే నేను యోగమును గురించి తెలుసుకొని ఉన్నాను అనడానికి గుర్తేంటంటే దృశ్య సంబంధమైన విషయాలకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చి భగవంతుడు మనకప్పజెప్పినటువంటి కార్యాలను చెయ్యడంలో ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారు యోగమును పొందడానికి కావలసిన అర్హతను పొందుతున్నారని ఇక్కడ 6వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే అని 2 రకాలుగా చెప్పారండి. అంటే యోగమును గురించి మనకు సద్గురువు బోధ చేసి ఉన్నారనుకోండి. మీరు ఈ శరీరం కాదు, దృశ్య సంబంధమైనటువంటి వస్తువు మీరు కాదు. అంటే మన శరీరాన్ని ఏమన్నారు? ఒక వస్తువు. తత్వవేత్తలు ఏమంటారు? మీరు తొడుక్కున్న శరీరం అనేది ఒక ముసుగు అంటారు. అంటే మన యొక్క ఉపాధి అంటే మనకి మనం ఈ శరీరముతో మనం ఉండడానికి ఒక ఇల్లు ఉంటుంది, ఈ శరీరానికి వస్త్రములు, ఈ శరీరాన్ని నడిపించడం కోసం అని చెప్పి ఎన్నో రకాలైనటువంటి ఆ ప్రయాణ సౌకర్యాలు కానివ్వండి, ఎన్నో రకాలైనటువంటి విషయ సంపదలన్నీ కలిపి ఇది నేను అనుకొని ఈ శరీరానికి సంబంధించి ఎన్నో కర్తృత్వాలు నిర్వహిస్తూ ఉంటాం. సద్గురువు దగ్గరికి వెళ్ళాక మీరు ఈ శరీరం లోపట బంధింపబడి ఉన్నారు. మీరందరూ కూడా స్వేచ్ఛగా ఉన్నారనుకుంటున్నారు, కానీ కాదు. మీది కాని శరీరాన్ని మీరు అనుకుంటున్నారు. ఈ శరీరానికి సంబంధించినటువంటి ఏ ఏ విషయాలున్నాయో అంటే ఎవరున్నారు? ఈ శరీరము పుట్టగానే ఎవరు కనిపిస్తారు? తల్లిదండ్రులు, దానికి సంబంధించిన బంధువులు. అంటే మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ మానవ ఉపాధి అనేటటువంటి ఒక యంత్రానికి, యంత్రం అనొచ్చు, ముసుగనొచ్చు, దీన్ని ఏదైనా ఒక వస్తువు అనొచ్చు, ఎలాగైనా అనవచ్చు. దీనికి సంబంధించి ఎవరున్నారు? దీన్ని పోషణ చేయడానికి తల్లిదండ్రులు ఉన్నారు. దీనికి కావలసినటువంటి అందరూ కూడా ప్రేమ, లాలన, ఆదరణ ఇవ్వడం కోసం అని చెప్పేసి బంధువర్గం ఉంటుంది. ఇది ఫలానా అని చెప్పడానికి ఒక కులం ఉంటుంది, తర్వాత మతం ఉంటుంది. ఇలా ఈ విషయాల చేత జీవుడు ఏం చేస్తున్నాడు? తనకు తెలియకుండానే తానేం చేస్తున్నాడు? తాను దేనినైతే ఉపకరణముగా చేసుకొని భగవంతుణ్ణి పొందడానికి కావలసిన యోగ్యత ఉన్న ఉపాధి దొరికిందని సంతోషపడటానికంటే ముందే ఈ దేహ బంధనంలో చిక్కుకున్నాడు. తనకు తెలియదండి నేను చిక్కుకున్నానని.
తల్లిదండ్రులు చూపించేటటువంటి ప్రేమ, లాలన, బంధువర్గం, మతము, కులము వీటన్నింటి చేత మనం తాదాత్మ్యత పొందుతూ ఇది నేను అని జీవుడు ఏం చేస్తున్నాడు? తాదాత్మ్యత పొందుతున్నాడు. మనమందరం అంతే కదండీ! ఈ దేహానికి సంబంధించి ఇది నేను, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు మా ఇంటి వాళ్ళు, వీళ్ళు పక్కింటి వాళ్ళు, ఇది మా ఊరు, ఇది పక్క ఊరు అని మనం ఏం చేస్తాం? నేను, నాది దగ్గర నుంచి మొదలు పెడితే అంటే నీది కాని దేహం మీద నువ్వేం చేసావు? అభిమానాన్ని పెంచుకున్నావు. ఈ అభిమానం ఎక్కడి దాకా వచ్చింది? నా వాళ్ళు. మరి ఈ శరీరానికి సంబంధించి ఎవరైనా ఒక తప్పుగా ఈ శరీరం గురించి మాట్లాడారనుకోండి, వాళ్ళేమవుతారు? శత్రువర్గంలో చేరతారు. అంటే రాగము, ద్వేషము ఎవరికున్నాయి? నీకున్నాయా? ఈ శరీరానికి సంబంధించి ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ధరించిన శరీరాన్ని ఎవరైనా అయ్యో మీ ముక్కు బాలేదండి అన్నారనుకోండి. ఇప్పుడు మన ముక్కు గురించి బాగాలేదన్న వాళ్ళు మనకు శత్రువులండి. ఇంకొకళ్ళొచ్చి అబ్బా! మీరెంత అందంగా ఉంటారు. మీ రూపం అంటే నాకు చాలా ఇష్టమండి అన్నారనుకోండి. వాళ్ళు చేసే పనులు మనకు నచ్చకపోయినా, వాళ్ళు మనల్ని పొగుడుతారు. అంటే నీ శరీరం యొక్క సౌందర్యాన్ని పొగుడుతారు కాబట్టి, వాళ్ళు స్నేహ ధర్మంలోకి, బంధువర్గంలోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఇది నువ్వా? నీది కానటువంటి వస్తువుని నీది, నీది అనుకొని అంటే మొదట ఎక్కడ ప్రారంభమయ్యాం మనం? ఈ దేహానికి సంబంధించిన అభిమానాన్ని మనం పెంచుకున్నాం. ఈ పెంచుకున్నటువంటి అభిమానము ఇది నేను అనే దగ్గర నుంచి ఇక ఇక్కడ ఉన్న వస్తువులు వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు. ఇలా మనం ఏం చేస్తున్నాం? దేహానికి సంబంధించినటువంటి విషయాల గురించి మనం ఏం చేస్తున్నామంటే లోలత్వాన్ని పొందుతున్నాం. ఈ లోలత్వం అనేది మనల్ని ఏం చేస్తుంది? ఇక మనం ఈ శరీరాన్ని ఎందుకు పొందామో, ఈ శరీరంతో ఎటువంటి సాధన చెయ్యాలి, ఈ శరీరం పడిపోయేలోపు నా పరలోక ప్రయాణానికి కావలసిన వస్తువులు సమకూర్చుకోవాలనేటటువంటి ఆలోచనను రానివ్వకుండా మనసేం చేస్తుంది? దేహబంధాల చేత కప్పివేస్తూ ఉంది. ఎవరైతే పూర్వజన్మలలో చేసినటువంటి కర్మలు అంటే వాటి యొక్క సంస్కారాలు ఈ జన్మ ప్రయత్నము చేత అంటే పూర్వజన్మల్లో మన సంస్కారాలు ఇతరులకు ఉపకారం చేసేలాగా ఉండి ఈ జన్మలో కూడా నలుగురి యొక్క ఆనందాన్ని చూసి సంతోషించగలిగిన మనస్తత్వం మనకుంటే ఈశ్వరుడు మనకేం చేస్తారంటే మీరందరూ ఈ శరీరానికి సంబంధించిన విషయాల కోసమని మగ్గిపోమాకండి. ఈ శరీరంలో బంధింపబడి ఉన్నారనే సత్యాన్ని మీరు తెలుసుకోండని మన యొక్క సాధనకు తగినటువంటి గురుస్వరూపాన్ని తానే గురుస్వరూపమై మనందరికీ ఏం చేస్తారంటే జ్ఞానబోధ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు మనకు జ్ఞానబోధ చేసింది ఎవరు? సాక్షాత్తు ఈశ్వరుడే చేశారు. అంటే ఒక ఉపాధి నిలబడడానికి ఎవరు ఆధారం? పరబ్రహ్మ స్వరూపమే ఆధారం. ఇప్పుడు ఆ పరబ్రహ్మమును మర్చిపోయి మళ్ళీ ఏం చేస్తాం? ఒక గురువు యొక్క రూపాన్ని మనం ఏం చేస్తాం? మళ్ళీ ఆయన్ని ఆరాధిస్తూ మళ్ళీ లోపట ఉన్న భగవత్ తత్వాన్ని విస్మరిస్తాం. అంటే ఇక్కడ మనం అందరం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి? నీ లోపట ఉన్నటువంటి పరబ్రహ్మము నువ్వు చేసేటటువంటి ప్రతి సాధనను ఎలా చూస్తుంది? గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిదానం బీజమవ్యయమని మనకు 9వ అధ్యాయం 18వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పారు. ఈ శరీరాలన్నింటికీ పోషకుడు భర్తగా ఎవరున్నారు? ఈశ్వరుడే ఉన్నారు. ఈ శరీరంతో జీవుడు చేసే ప్రతి కర్మను గమనిస్తున్నది ఎవరు? నేనే అని పరమాత్మ చెప్పారు, సాక్షి. తర్వాత దీనికి సృష్టి స్థితి లయం అంటే ఇది పుట్టడానికి, ఇది పెరగడానికి, ఇది మరణించడానికి నేనే ఆధారమై ఉన్నాను. దీనికి సర్వ విధముల ఆశ్రయాన్ని నేనే ఇస్తున్నానని భగవంతుడు మనకు చెప్తున్నారు. ఉపద్రష్టానుమంతాచ భర్త భోక్తాచ మహేశ్వర. ఇంకా క్లియర్గా చెప్పారు. ఎక్కడైనా క్లియర్గా ఉంటుంది. ఇంకా నేను పరమేశ్వర స్వరూపంగా ఈ శరీరం లోపట ఉన్నాను అంటే మనకి చాలా సందేహాలు ఉంటాయండి. నిజంగా భగవంతుడు బయట కాకుండా అంటే విగ్రహాలలో కాకుండా ఈ శరీరంలో ఉన్నారా అని డౌట్ వస్తుంది. రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద ఆయన అడిగాడట, విగ్రహారాధన చెయ్యమంటారా? చెయ్యటం వలన ఏమైనా ప్రమాదం ఉందా? ఇది చెయ్యవచ్చా చెయ్యకూడదా అని అడిగారట.
అప్పుడు రమణులు చెప్పిన సమాధానం ఎంత గొప్పదంటే, కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉత్తర గీతలో ఏ మాట చెప్పారో అదే మాట అచ్చుగుద్దినట్టుగా చెప్తున్నారు. ఏమంటున్నారంటే, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. ఈ దేహము దేవాలయము. ఈ దేవాలయం లోపల సనాతనమైనటువంటి దైవమే ఎవరిలా ఉన్నారు? జీవస్వరూపంగా ఉంది. అంటే దైవమే జీవుడిగా సంచరిస్తూ ఉంది. అంటే మీ యొక్క శరీరాలన్నీ మీరు రోజు ఉదయం లేచినప్పటి నుంచి దంతధావనం దగ్గర నుంచి దీనికి స్నానాదులు ఇవన్నీ కూడా చేస్తున్నారా లేదా? తర్వాత దీనికి రోజు 3 పూటల నైవేద్యం పెడుతున్నారా లేదా? అంటే విగ్రహారాధన ఉందన్నారా లేదన్నారా? మీ శరీరాలకు మీరు చేసేటటువంటి ఈ కాలకృత్యాల దగ్గర నుంచి ప్రారంభిస్తే ఈ దేహానికి మీరు చేసే ప్రతి పోషణ ఏమైంది? విగ్రహారాధన. అంటే భగవంతుడు ఎక్కడుంటాడు? ఇప్పుడు రాయితో ఒక శిలను శిల్పంగా మార్చి ఇప్పుడు మనం అందులో ఏం చేస్తారు? ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ప్రాణ ప్రతిష్ఠ చెయ్యకముందు ఎన్నో శిల్పాలు శిల్పాలుగానే ఉంటాయి. ఎప్పుడైతే శిల్పానికి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందో ఆ ప్రాణ ప్రతిష్ఠ జరిగినటువంటి శిల్పాన్ని ఏమంటాం మనం? ఇప్పుడు శిల్పం అంటామా? ఏమంటారు? ఖచ్చితంగా భగవంతుడు అంటారు. అమ్మవారి స్వరూపంగా ఉంటే అమ్మవారని, అయ్యవారి స్వరూపం ఉంటే అక్కడున్న రూపాన్ని బట్టి శివుడని, తర్వాత వెంకటేశ్వర స్వామిని, ఆ విగ్రహాన్ని ఒక శిలను ఏ స్వరూపంగా అయితే శిల్పంగా చెక్కారో ఆ చెక్కిన శిల్పానికి మనం ఏం చేస్తున్నాం? మరి ఒక నామము చేత భగవంతుడు అని చెప్పేసి పూజ చేస్తున్నాం. అదే విధంగా మన శరీరంలో ఈశ్వరుడు ఉన్నంత వరకు ఈ శరీరంతో మనం ఏం చేయగలం? అనేక రకములైనటువంటి సాధనలు చేయగలం. అంటే భగవంతుడు ఈ శరీరం లోపట ఉన్నారా లేరా? ఒక రాయి దైవంగా ఎప్పుడు మారుతుంది? ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పుడు దైవం అవుతుంది. ఈ దేహమునందు లోపట ఉన్నటువంటి చైతన్యం పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ శరీరాన్ని ఏమంటారండి? శవము అంటారు. అందుకే శవాన్ని వెళ్ళి చూసి రావాలి. దైవము లేనటువంటి ఆ శరీరం ఎలా ఉందో ఒక్కసారి మీరు చూడండి. దైవమున్నటువంటి శరీరాలన్నీ ఎలా ఉంటాయి? సజీవంగా ఉంటాయి. మనం మరణించేటప్పుడు అండి ఎలా ఉంటుందంటే, మరణ సమయంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, గొంతు బొంగురు పోతుంది, చూపు మందగిస్తుందండి. తర్వాత శరీరంలో ఉన్నటువంటి షోడశ కళలు అని అంటారు. ఆ ఇంద్రియాలకు ఉన్నటువంటి చైతన్యం అంతా తగ్గిపోతుంది కాబట్టి శరీరం ఏమవుతుంది? వాడిపోతుందండి. ఒక పుష్పాన్ని కోసిన తర్వాత కోసి పక్కకు పెట్టాం, అప్పుడు ఆ పువ్వు ఏమవుతుంది? నెమ్మదిగా వాడిపోతుంది. లోపట ఉన్నటువంటి షోడశ కళలలో ఉన్నటువంటి ఆ దైవశక్తి ఎప్పుడైతే పక్కకు జరుగుతుందో వెంటనే ఆ శరీరం వడలిపోతుంది. ఇక పగలే నక్షత్రాలు కనపడుతూ ఉన్నట్టుగా ఉంటాయి. ఆకాశం భూమిలాగా, భూమి ఆకాశంలాగా తలకిందులుగా కనిపిస్తుందట. ఇవన్నీ ఈ దేహమే నేను అనేటటువంటి భ్రాంతి చేత జీవించేటటువంటి వారందరికీ కూడా ఈ శరీరానికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి అవస్థల చేత ఈ దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు ఎంతో దుఃఖాన్ని పొందుతూ ఆ దుఃఖాక్రాంతమైన జీవితంతో వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ ఏం తెలియదు వాళ్ళకి? ఈ శరీరమునందు దైవము ఉంది, ఆ దైవాన్ని నేను తెలుసుకోవాలి, ఆ దైవానికి నేను పూజ చెయ్యాలి అనేటటువంటి సంకల్పం ఎవరికైతే లేదో, ఎవరికైతే తన లోపట ఉన్న దైవం గురించి తెలియదో, ఆ తెలియనటువంటి వారందరూ కూడా ఎంతో దుఃఖాన్ని పొందుతారు. అందుకే కృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో చెప్తారనమాట, శిలామృద్ధారు పాత్రేషు దైవబుధి ప్రకల్పితాహ అకల్పిత స్వయం జ్యోతిరాత్మనో దేవతాన కిం అంటాడు. మీరు మట్టితో, రాళ్లతో, కర్రలతో చేసిన విగ్రహాలలో దైవాన్ని చూస్తారు, ఒక గురుస్వరూపంగా ఉన్న వ్యక్తిలో ఉన్న దైవాన్ని చూస్తారు. కానీ మీ లోపట ఎవ్వరి చేత ప్రతిష్ఠ చెయ్యకుండా నేనే వచ్చి స్వయంగా మీ లోపల స్వయంభూలింగాలు అంటాం కదండి, మనం అందరం స్వయంభూలింగాలమండి. స్వయంభూగా వెలసినటువంటి స్వరూపాలు మనందరివి కూడా. మీ లోపట ఉన్న దైవాన్ని ఎందుకు దేవతగా మీరు పూజించలేకపోతున్నారు? దైవశక్తిని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అని కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్తున్నారనమాట.
ఈ శరీరంలో ఉన్న భగవంతుణ్ణి నమ్మండి. నేను చేసే ప్రతి పనిని కూడా దైవం గమనిస్తుంది అని చెప్పి మీరు విశ్వాసంతో ఉన్నప్పుడు మాత్రమే ఆ భగవంతుడు మనకి ఏం చేస్తారు? తన యొక్క స్థితిని మనకు తెలియజేస్తారండి. భగవంతుని మనం రోజు ఆరాధిస్తుంటే ఒక క్రూరమైనటువంటి భర్త. భార్య ఎన్ని విధాలుగా భర్తని ప్రేమగా చూసుకోవాలి అనుకున్నప్పటికీ కూడా ఆ భర్త చలించట్లేదండి. ఒక రోజున ఆ భార్యకు చాలా కోపమొచ్చింది. ఏంటి నేను ఏం చెప్పినా గాని వినడు అని ఆమెకి బాగా కోపమొచ్చి బాగా బాధపడుతుండేది. ఇప్పుడు ఆ పక్కింటి ఆవిడ ఎవరో ఒక ఆమె వచ్చి, "మన ఊళ్ళోకి ఒక గొప్ప స్వామి గారొచ్చారు. నువ్వు ఎన్ని విధాలుగా నీ భర్తను చూసుకున్నా నీ భర్త నీ మాట వినడు కదా! నువ్వొకటంటే ఆయన రెండంటాడు. ఒకసారి వెళ్లి స్వామివారిని వెళ్లి కలిసి రావచ్చు కదా!" అంటే సరే అని చెప్పేసి వెళ్లి స్వామిని ప్రశ్నించిందట. "స్వామి, స్వామి నా భర్త నా మాట వినట్లేదండి. నన్నేం చేయమంటారంటే, తప్పకుండా నీ భర్త నీ మాట వినేలాగా చేస్తానమ్మా. కాకపోతే ఇక్కడొక చిన్న సమస్యుంది. నేనడిగిన వస్తువు నువ్వు నాకిస్తే, ఖచ్చితంగా నీ భర్త నీ మాట వినేలాగా చేస్తానన్నారు. అయ్యో స్వామి! నా భర్త నా మాట వినటానికి నేను ఏదైనా చేస్తానండి. మీరు నాకేదో ఒక సలహా కానివ్వండి, ఏదో మంత్రమో, తంత్రమో ఏదో ఒకటివ్వండి స్వామి. మీరు చెప్పింది ఫస్ట్ చేస్తాను. చేసిన తర్వాతే నాకివ్వండి అని అడిగిందట. ఏమీ లేదమ్మా! నాకు పులి యొక్క మీసం కావాలమ్మా అని అడిగిండట. క్రూర మృగమైనటువంటి పులి యొక్క మీసమటండి. అంటే ఒక వెంట్రుక కావాలి అన్నారట. అంటే, "స్వామి నేనిప్పుడు అది తీసుకొస్తే మీరు నా భర్త నా మాట వినేలా చేస్తారు గదా మీరు" అంటే, "తప్పకుండా చేస్తానంటే." ఇది ఎవరి వల్లైనా అవుతుందా అండి? ఒక పులి దగ్గరికి వెళ్లి ఆ పులికి ఉన్నటువంటి ఆ మీసంలో ఉన్నటువంటి ఒక వెంట్రుక తీసుకురావడం అంటే, అది మనమేమంటాం మానవ మాత్రులకైతే సాధ్యమవుతుందా? ఎవరో ఈ చాలా తక్కువ మంది అసలెవరు తేయగలుగుతారండి? అటువంటి సందర్భంలో ఆమె ఒప్పుకుందండి. నా భర్త నా మాట వినటం కంటే ఇంక వేరేదేమి గొప్ప పని లేదు అని చెప్పి, ఇక ముందు ఇంటికెళ్ళిపోయి వాళ్ళ శ్రీవారితో ఒక మాట చెప్పింది. మా పుట్టింట్లో మా అమ్మగారికి అనారోగ్యంగా ఉందట. నేను కొద్ది రోజుల పాటు వెళ్లి రావాల్సి ఉంటుందండి అంటే, "సరే వెళ్ళు. మీ పుట్టింటికే గదా! వెళ్ళు" అన్నారు. ఇప్పుడు భర్త ఉద్యోగానికి వెళ్ళగానే ఈమె మధుర మధుర పదార్థాలు, లడ్డూలు, రకరకాలైనటువంటి ఆహ్, తియ్యటి పదార్థాలన్నీ చేసుకొని ప్రతిరోజు వాళ్ళ ఊరికి చివరలో అందరూ వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా, పెద్దల ద్వారా తెలుసుకొని ఉంది. పలానా గుహలో పులులు, సింహాలు ఉంటాయట అని జెప్పేసి విని ఉన్నదనమాట. విని ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే, ప్రతిరోజు భర్త వెళ్ళిపోగానే మధుర పదార్థాలు చేయడం, తీసుకొని వెళ్ళడం. తీసుకొని వెళ్ళిపోయి, ఇక ఆ గుహ ఉన్న చోట అక్కడ మధుర పదార్థాలన్నీ పెట్టి తను పక్కకు కూర్చునేదట. ఇప్పుడు ఆ పులి ఏం చేసేది, ప్రతిరోజు కమ్మటి పదార్థాలు నేతితో తయారు చేసిన పదార్థాలు కదండీ! చక్కగా అది వచ్చి చుట్టూ చూసేది, ఎవరు కనిపించేవాళ్ళు గాదు. ఇది చక్కగా తినేది. ప్రతిరోజు దీనికి కొద్ది రోజులు అలవాటైపోయింది. ఈమె ప్రతిరోజు ఉదయాన్నే ఆమె 11, 12 గంటలకల్లా అన్నీ తయారు చేసుకొని రావడం, దానికవి పెట్టడం. ఇలా నెమ్మది నెమ్మదిగా ఈ పులి ఏం చేసిందంటే ఈమె కోసం ఎదురు చూసి, అంటే నాకెవరో మధుర పదార్థాలు పెడుతున్నారు అనేది తను గుర్తించింది. ఇప్పుడు నెమ్మదిగా ఆమె ఈ ఈ ఈ పులికి కనపడేలాగా ఆ పదార్థాలను పెట్టటం. ఈ పులి కూడా గమనించడం. ఏం జరిగింది ఇద్దరి మధ్య కూడా ఒక సాన్నిహిత్యం అనేది ఏర్పడింది. కొద్ది రోజులకు దాని తల నిమరటం వరకు కూడా వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి ఒక రోజున తనకి ఆ పులి మూతికి ఉన్నటువంటి ఒక చిన్న వెంట్రుక తీసేసుకొని వచ్చేసింది. ఇప్పుడు ఆ స్వామి దగ్గరకొచ్చి, "స్వామి మీరడిగింది తెచ్చేసానండి. ఇప్పుడు చెప్పండి నాకు మంత్రమో, తంత్రమో చెప్పండంటే" "అమ్మా పులి దగ్గరికి వెళ్ళడానికే భయపడిపోతారు. అలాంటిది నువ్వు పులిని కూడా మచ్చిక చేసుకొని ఎవ్వరూ చెయ్యలేని పనిని చేసినావు తల్లి. ఇప్పుడు నీ భర్తను మచ్చిక చేసుకోవడం నీకు రాలేదా తల్లి" అన్నాడట. వెంటనే ఇక ఆమె "స్వామి ఇన్ని రోజులు నేను తెలుసుకోలేకపోయాను స్వామి నన్ను మన్నించండి. నా భర్త ఒకటంటే నేను రెండంటాం, నేను రెండంటే ఆయన ఒకటంటాం అనేది ఎప్పుడూ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇప్పటినుంచి నా భర్తని నేను ఒక పులిని మచ్చిక చేసుకోవడంలో నాకు చాలా రకాలైనటువంటి టెక్నిక్స్ తెలిసాయండి. ఇప్పటినుంచి నా భర్తను కూడా నేను చెప్పినట్టుగా వినేలాగా చేసుకోగలిగినటువంటి ఏమంటారు ఆ తెలివితేటలు నాకొచ్చాయండి" అని చెప్పేసి
ఏం చేసింది? తాను ఆ గురువు గారికి నమస్కారం చేసి వెళ్ళిపోయింది. అంటే భర్త చెప్పిన మాట ప్రతిదీ కూడా విన్నారనుకోండి, ఇద్దరి మధ్య ఏదైనా ఇబ్బంది కలుగుతుందా? ఆయన ఒకటి చెప్తే ఈమె చక్కగా ఆయనకు నచ్చినవి 2 చేసి పెడుతుంది. ఇప్పుడు ఆ భర్త ఏం చేస్తాడు? చక్కగా భార్య ఇదివరకు ఏం చెప్పినా వినేది కాదు. ఇప్పుడు నేనేం చెప్పినా చేస్తుందని, పాపం పిచ్చిదానికి నేనెంతో ప్రేమ అని చెప్పి ఆయన ఏం చేస్తాడు? ఒక్కొక్కసారి ఆమె అడిగినటువంటి ఏదైనా కోరికలున్నా ఏం చేస్తారు? పాపం తనకి నేనంటే ఎంతో ఇష్టమని, తనకు ఇష్టం లేకపోయినా ఆ భార్య కోసం అన్నీ చేస్తారు గదా! అంటే ఇక్కడ చూడండి, భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి కోరిక కూడా ఇలాంటిదే. ఈ దేహ సంబంధమైన విషయాలలో మనం ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నామో, అదే విధంగా మనం కూడా మన శరీరం లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి తెలుసుకునేటటువంటి అభ్యాసాన్ని ప్రారంభించాలి. గురువుగారు మనకి ఏం బోధ చేస్తారట? ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణం ఉచ్యతే. అంటే మనం చేసేటటువంటి పనిలో ఇన్ని రోజులు ఎలా చేశామంటే, ఒక వ్యక్తిని చూడగానే అబ్బా! వీడు దుర్మార్గుడు అని, అతను మన ఇంటికి రాగానే అతనికంటే ముందే మనం 2 మాటలు అనేస్తాం. ఎందుకంటే వీడు మంచివాడు కాదు. మంచివాడు కాదు కాబట్టి అతడితో ఏం చేయాలి? తగాదా రూపంలో అతని నుంచి దూరంగా ఉండాలనుకుంటాం. ఇప్పుడు మనం ఏం అభ్యాసం చేయాలి? యోగమును అభ్యాసం చేయాలి. యోగమును ఎలా అభ్యాసం చేస్తావు? ఏం చెప్తారు గురువుగారు నీకు? ఈ శరీరము లోపట దైవం ఉంది. అన్ని శరీరాలలో దైవ శక్తి ఎలా ఉంది? ఉపద్రష్టానుమంతాచ భర్త భోక్తా చ మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. మనకు 13వ అధ్యాయంలో అండి కృష్ణ పరమాత్మ 23వ శ్లోకంలో చెప్పారు. ఆయన నువ్వు చేసే పనిని గమనిస్తున్నాడు, సాక్షి. ఈ శరీరానికి కావలసినవన్నీ ఇస్తున్నారు భర్త. నువ్వు అనుభవించే ప్రతి విషయానికి సంబంధించిన అనుభవాలు ఆయన అనుభవిస్తున్నారు. ఎవరు? పరమేశ్వరుడు, మహేశ్వర అని ఆ భగవంతుడు తన పేరు తానే చెప్పుకున్నాడు. నన్నేమంటారు? పరమాత్మేతి చాప్యుక్తో. నన్ను పరమాత్మ అంటారు. భగవంతుడు ఇంతకంటే ఇంకా ఏం చెప్తారండి? నేను పరమాత్మ స్వరూపంగా ఉన్నాను. ఎక్కడా? దేహేస్మిన్, మీ దేహము లోపట. ఎలా? పురుష పరహ, పరమాత్మ ఒక పురుష స్వరూపంగా నేను మీ అందరిలో మహేశ్వరుడనై పరమాత్మగా మీ అందరి లోపట జ్యోతి స్వరూపంగా ప్రకాశిస్తున్నానని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే మనం అందరం ఏం అభ్యాసం చేయాలి? భగవంతుడు ఈ దేహంలో ఉండడం వలనే నేనేం చేస్తున్నాను? జీవించి ఉన్నాను. ఒక దేహము శవంగా మారుతుంది అంటే భగవంతుడు ఈ శరీరంలో నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయారు అంటే అది శవంగా మారుతుంది. అంటే ఈ దేహము ఎవరిని తెలుసుకోవడానికి కావలసిన యోగ్యతను పొంది ఉంది? లోపట ఉన్న దివ్యమైన పరంధాముణ్ణి తెలుసుకోవడానికి కావలసిన యోగ్యతతో కూడిన శరీరాన్ని ఈశ్వరుడు మనకిచ్చారు. మనం ఎవరిని పూజించాలి? లోపట ఉన్న భగవంతుణ్ణి పూజించాలి. ఎలా పూజిస్తావు అంటే, మన లోపట ఉన్న ఆత్మదేవుణ్ణి సర్వ ప్రాణులయందు దర్శిస్తూ ఆయన్ని ఏం చేయాలి? మెప్పించే ప్రయత్నం చేయాలి. అంటే ఇంతకుముందు ఏం చేసాం? ఒక మాటల ద్వారానో చేతల ద్వారానో ఇతరులకు హాని చేసే వ్యక్తిని చెడ్డవాడిగా చూసిన మనకి ఇప్పుడు ఆ చెడ్డవాడిని నడిపించేటటువంటి భగవంతుడిని చూడడం వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే, ఒక వ్యక్తి మనల్ని ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడుతున్నారంటే ఒకప్పుడు తెలుసో, ఒకప్పుడు అంటే ఈ శరీరంతో మీరు ఎప్పుడు చెయ్యకపోయి ఉండవచ్చు. ఈ శరీరం లోపట ఉన్నటువంటి జీవుడు ఇంతకు ముందు పొందినటువంటి శరీరాల సంబంధించి ఆ జీవుణ్ణి అంటే ఆ శరీరంలో ఉన్న జీవుణ్ణి ఆ ఒక్క ఉపాధి చేత ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. ఈశ్వరుడు ఏం చేస్తున్నారు? నిన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆ జీవుడు కోరుకున్నాడు. పలానా వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారండి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని ఆయన కోరుకొని మరణించాడు. భగవంతుడు ఏం చేశాడు? అతనికి అనుమతినిచ్చారు. ఇప్పుడు ఆ అనుమతితో ఏం చేస్తున్నాడు? మనల్ని ఇబ్బంది పెట్టేలాగా, మనం బాధపడేలాగా మాట్లాడడానికి ఎవరు శక్తినిస్తున్నారు?
భగవంతుడు శక్తినిస్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? అవతలి వ్యక్తి మాట్లాడడానికి మూలమైనటువంటి ఈశ్వర స్వరూపాన్ని దర్శనం చేస్తూ స్వామి అని ఆయనకు చెప్పక్కర్లా. నీ లోపటున్న భగవంతుడికి స్వామి నన్ను మన్నించండి. ఏం తప్పు చేశానో, ఏ అవసరం కోసం నేను తప్పు చేశానో ఆ వ్యక్తిని బాధ పెట్టి ఉంటాను. నన్ను క్షమించండి అని చెప్పేసి మీరు పరమాత్మను క్షమాపణ కోరినంత మాత్రము చేత ఆ వ్యక్తి యొక్క ఆ వ్యక్తికి మిమ్మల్ని చంపేయాలని ఉన్నటువంటి కోపం అంతా ఏదో 2 మాటలతో ఆ వ్యక్తి యొక్క కోపం చల్లారేలాగా ఈశ్వరుడు ఏం చేస్తాడు? నిప్పుల మీద నీళ్లు చల్లితే ఎలాగైతే ఆ అగ్ని తగ్గిపోతుందో అలా ఈశ్వరుడు ఏం చేస్తారు? తనకి స్వాంతన కలిగే ఏదో ఒక చిన్న ఆలోచన తన మనసులోకి తెచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఏదో ఒక 2 మాటలని వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ మీరు చెప్పిన క్షమాపణ అంటే ఇక్కడ మూలాన్ని చూడాలండి. నా లోపట ఉన్న భగవంతుడు, వాళ్ళ లోపట ఉన్న భగవంతుడు, అంటే నీ లోపట ఉన్న ఆత్మదేవుడు, వాళ్ళ లోపట ఉన్న ఆత్మదేవుడు ఇరువురు ఒక్కటే అని నమ్మినప్పుడు నీ లోపట ఉన్న ఆత్మదేవుడికి క్షమాపణ చెప్తే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆత్మదేవుడు ఆ జీవుడి యొక్క కోరికను ఏం చేస్తాడు? ఉపశమనము పొందేలాగా 2 స్వాంతన కలిగే ఆలోచనలు లోపట నుంచి ఏమవుతాయి? పుట్టగొడుగుల్లాగా పుట్టినప్పుడు వాటి చేత ఏమవుతుంది? అగ్ని నెయ్యి వేస్తే రగులుతుంది, నీళ్లు వేస్తే చల్లారుతుంది. కోపాన్ని ఏం చేస్తారు? తాను స్వాంతన పొందేలాగా ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అందుతుంది. చిన్నది తెలుసుకోమంటున్నారు. 6 వృక్షోర్మునేర్యోగో కర్మ కారణం వచ్చేది. ఒక్కసారే మనం వాళ్ళని మన్నించడం కుదరదండి. కృష్ణ పరమాత్మ కూడా సాధనలో నెమ్మది పిల్లవాడిని ఒక్కసారే పెద్దవాడిని కమ్మంటే ఒక్కసారి 5th క్లాస్ చదువునానా తొందరగా 10th క్లాస్ అయిపోతుందంటే వాడికి ఏమీ రాకుండా వాడిని 5th క్లాస్లో జాయిన్ చేయగలుగుతామా? వాడిని ఏం చేయాలి? నర్సరీలో జాయిన్ చేయాలి, స్కూల్లో పిల్లల చేత టీచరు చేత చక్కగా వాళ్ళు అందరూ కలిసి ఉండేలాగా చక్కటి వాతావరణం ఏర్పాటు చేసి ఆ పిల్లవాడికి ఇంటి దగ్గర ఎన్నో మంచి మాటలు చెప్పి స్కూలుకు వెళ్ళడానికి కావలసిన ప్రోత్సాహాన్ని అందిస్తే వాడు ఉత్సాహంతో స్కూలుకు వెళ్తే ఆ స్కూల్లో అందరితో కలిసి ఉండాలని మీరు చెప్పిన మంచి మాటలు ఆ పిల్లవాడు అందరితో కలిసిమెలిసి ఉంటాడు. తినే పదార్థాలను తన చుట్టూ ఉన్న స్నేహితులకు పంచుకుంటాడు. ఆ టీచరు చెప్పేటటువంటి ఏదైతే మంచి మాటలు వాళ్ళు చెప్పినటువంటి ఆ బోధన ఏదైతే ఉందో పిల్లవాడు ఏం చేస్తాడు? గట్టిగా పట్టుకుని వాడు ఏం చేస్తాడు? ముందుకు పోతూ ఉంటాడు. మనకి కూడా కృష్ణ పరమాత్మ అభ్యాసం చేయమంటున్నారు. లోపటున్న ఆత్మదేవుణ్ణి ఏం చేయాలి? అభ్యాసం చేయాలి. అలా అభ్యాసం చేస్తుంటే ఏం జరుగుతుంది అంటే మనం ఎవరైనా తిడుతున్నప్పుడు చాలా మంది అడుగుతుంటారు, అవతలి వాళ్ళు తిడుతున్నారండి, నేనేమి అనకున్నప్పటికీ కూడా తిడుతున్నారు అంటే లోపటున్న ఆత్మదేవుడికి క్షమాపణ చెప్పండి. ఇంతకు మించి పెద్దది ఏమీ లేదు. ఆ క్షమాపణలో మీకేమొస్తుంది? కాస్త ఓర్పు కూడా వస్తుంది. వాళ్ళు తిట్టే మాటలకు స్పందించడానికంటే ముందు లోపటున్న ఆత్మదేవుడికి క్షమాపణ చెప్తూ ఓర్చుకోగలిగిన శక్తి కూడా ఇవ్వమని ఆయన్నే అడగాలి. ఇప్పుడు ఇన్ని మాటలు అనిపించేటటువంటి ఆయనకి మన లోపట ఉన్న భగవంతుడికి మనం ఓర్చుకోగలిగిన శక్తి ఇవ్వలేరా? మీరు క్షమాపణ చెప్తున్నప్పుడే భగవంతుడు ఏం చేస్తారు? వారి మాటల చేత మీరు శాంతి పొందేలాగా, వాళ్ళనే మాటలకు ఓర్చుకునేలాగా ఈశ్వరుడు 2 వైపులా ఏం చేస్తాడు? చక్కగా మీరు సంతోషంగా ఉండగలిగిన విధంగా మీకు ఓర్పుని ప్రసాదిస్తాడు. తర్వాత అతడు తన యొక్క కోపాన్ని తగ్గించుకునేలాగా భగవంతుడు ఏం చేస్తాడంటే వరాన్ని ప్రసాదిస్తాడు. ఇరువైపులా చేస్తారు. మీరు అందరి లోపట ఉన్న భగవంతుణ్ణి అభ్యాసం చేయండి చాలు. అందుకే ఇక్కడ అంటున్నారు, జ్ఞానముతో కూడిన కర్మ మిమ్మల్ని ఏం చేస్తుంది? మిమ్మల్ని ఆవేశాన్ని పొందేలాగా చెయ్యకుండా శాంతి, పరమశాంతిని పొందడానికి భగవంతుడు ఒక్కొక్క విధంగా మిమ్మల్ని గట్టెక్కిస్తుంటాడు. అంటే నా వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి నన్ను పరుషంగా మాట్లాడుతుంటారు. అలా మాట్లాడినప్పుడు మనం ఎంతో ఉద్రేకాన్ని పొందుతాం, ఎంతో బాధని, క్లేశాన్ని పొందుతాం. లోపట ఉన్న భగవంతుడు నా చేత ఏం చేయిస్తున్నారు? ఇప్పుడు పిల్లవాడు చదువుకోవడానికండి 1 గంట చదవాలనుకుంటాడు. వాడు ఆ గంటని 2 గంటలు చేయడానికి వాడికి ఏం చేస్తాం? నాన్న నువ్వు ఈ 2 గంటలు చదువుకున్నావంటే
నీకు ఇష్టమైన కార్టూన్ ఛానల్ పెడతాను, ఇంకా నీకు ఇష్టమైన చాక్లెట్ తెప్పిస్తాను. ఇలా రకరకాలైనటువంటి వాడికి ఏం చేస్తాం, కొన్ని కొన్ని బహుమానాల లాగా వాడికి ఏం చేస్తూ ఉంటాం, అన్ని విషయాలు వాడికి నచ్చేవన్నీ చెప్తాం అనమాట. చెప్పినప్పుడు వాడు ఏం చేస్తాడు, గంటని 2 గంటలకు పెంచుతాడు. వాడు అనుకున్న వస్తువులన్నింటిలో కొన్ని తగ్గించి, ఈ రేపు తెప్పించుకుందాం నానా, ఈ 2 ఇవాల్టికి, రేపొద్దుటికి ఇంకొకటి తెప్పిద్దామని వాడి యొక్క చదువు యొక్క సమయాన్ని మీరు పెంచుతారా, తగ్గిస్తారా? ఖచ్చితంగా పెంచుతాం. మనం కూడా ఏం చేయాలి, భగవంతుడు మనకు నేర్పిస్తున్నారు. మీరు కూడా ఏం చేయండి, ఆత్మదేవుణ్ణి అభ్యాసం చెయ్యండి. నేనే మీరు ఏడవడానికి, మీరు నవ్వడానికి, మీరు మధుర పదార్థం తినడానికి, మీరు మీకు ఇష్టం లేనటువంటి పదార్థాన్ని తినడానికి నేనే మీకు ట్రైనింగ్ ఇస్తున్నాను. ఈ ట్రైనింగ్ లో మీరు పాస్ అవుతే రెండో మెట్టు ఎక్కిస్తాను. ఏమంటున్నాడు, యోగారూఢస్య తస్యైవ శమకారణముచ్యతే. మీరు మొదటి మెట్టు కరెక్ట్ గా ఎక్కారు. ప్రతి ఒక్కరిలో దైవాన్ని చూస్తూ జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నప్పుడు ఓర్చుకోగలిగిన శక్తిని కూడా మీకు ఇస్తాను. ముందేం చేయాలి, పిల్లవాడు స్కూలుకు వెళ్ళగానే ఆ ఏం చేస్తారు, మొత్తం ఏబిసిడీలు అన్నీ వచ్చేస్తాయా? చాలా రోజులు వెళ్ళేటప్పుడు రోజు వాడు ఏం చేస్తాడు, ఇష్టమైతే రాస్తాడు, ఇష్టం కాకపోతే రాయడు. అప్పుడు స్కూల్లో ఉన్న టీచర్లు కూడా ఏం చేస్తారు, వాడికి ప్లే స్కూల్ అని పంపిస్తారండి. చక్కగా ఆడుకుంటాడు, నచ్చితే ఒక అక్షరం రాస్తాడు, లేకపోతే పక్కకు పడేస్తాడు. ఇలా కొద్ది రోజులు సాధన జరిగిన తర్వాత అప్పుడు పక్కనున్న వాళ్ళందరూ కూడా అయ్యో వాళ్ళందరూ రాస్తున్నారు, నేను కూడా రాయాలని ఈ పిల్లవాడు ఏం చేస్తాడు, నెమ్మదిగా అటొక గీత ఇటొక గీత గీసి మధ్యలో ఒక గీత గీస్తే ఏ అయిపోయింది అంటాడు. అంటే చూడండి, అంటే వాడు ఏం చేశాడు, మొదట చదువు పట్ల శ్రద్ధ పెట్టాడా, పెట్టలేదు. మనం కూడా ఏం చేస్తామంటే సద్గురువు చెప్పేటటువంటి జ్ఞానాన్ని ఫస్ట్ అభ్యాసం చేసేటప్పుడు దేవుడు అసలు లోపటెక్కడున్నాడు, భగవంతుడా ఎక్కడో విగ్రహంలో కదా ఉండేది, లోపటెందుకుంటాడు, వీడేమో తప్పు చేస్తున్నాడు, వీడేమో మోసాలు చేస్తున్నాడు, వీడేమో ఇంకొకటి చేస్తున్నాడు, అసలు భగవంతుడు శరీరంలో ఉండడం ఏందని నమ్మబుద్ధి కాదండి. నమ్మబుద్ధి కానప్పుడు బోధో అన్య సాధనేభ్యో హి సాక్షాన్ మోక్షైక సాధనం. ఇప్పుడు సద్గురువుల యొక్క ప్రబోధాన్ని వింటున్నామనుకోండి, వినగా వినగా ఓ భగవంతుడు ఉండడం వల్లే ఈ శరీరం నడుస్తుందా, సర్వస్య చాహం హృది సన్నివిష్టో, అందరి యొక్క హృదయాలలో భగవంతుడే ఉన్నాడట. అందుకే ముందు మనం ఏం చేస్తాం, సాధన ప్రారంభించడానికంటే ముందు బోధ వినాలి. ఈ ప్రబోధాన్ని ఎప్పుడైతే వింటామో వింటున్నప్పుడు నెమ్మది నెమ్మదిగా మన మనసు రిసీవ్ చేసుకుంటుంది. ఏంటో కొత్త విషయాన్ని చెప్తున్నారు, ఈ శరీరంలో భగవంతుడున్నాడా, నేను భగవంతుడి యొక్క సంతానమా, ఈ దేహ సంబంధమైన విషయాలలో నేను సుఖం సుఖం అని ఎంతో కష్టపడతాను, ఆ సుఖమేదో లోపటుందంట, ఆ సుఖం కోసం నేను ప్రయత్నం చెయ్యాలంటే ఎవ్వరికి కష్టం కలిగించకుండా ఉన్నంతలో యదృచ్ఛాలాభ సంతుష్ట, ఉన్నదానితో సర్దుకుపోయి జీవించాలట. నాకు అది కావాలి ఇది కావాలని పరిగెడుతున్నంత కాలం శరీరాలు వస్తాయట. ఈ శరీరాలతో పొందే ఆనందం పెద్దగా ఉండదట. లోపటున్నటువంటి భగవంతుడిని ఆత్మదేవుణ్ణి తెలుసుకుంటే ఆనందం ఉంటుందని మనసుకి ఏం చేసాము, ట్రైనింగ్ ఇప్పియాలి. ఎలా ఇప్పిస్తారు, సద్గురువుల యొక్క బోధనల ద్వారా ఇప్పించాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే ఇంకేమంటారు, జీవన్ముక్తి. నిశ్చలితత్వం, నిశ్చలితత్వే జీవన్ముక్తి అంటారు. అంటే సత్పురుషులతో కలిసి ఉన్నప్పుడు మనకేమవుతుంది, ఈ భూమి మీద నుంచి నువ్వేమీ తీసుకెళ్లేది లేదు, నువ్వు సంపాదించినవన్నీ విడిచిపెట్టేవే. నీవు ఈ శరీరాన్ని విడిచాక నీ ప్రయాణానికి కావలసిన వస్తువులు నీకెలా సమకూరుతాయి, అందరి యొక్క సంతోషాన్ని నీ సంతోషంగా మలుచుకున్నప్పుడు ఈశ్వరుడు నీకేం చేస్తారు, పరలోక ప్రయాణాన్ని సంతోషంగా ఉండేలాగా చూస్తారు. అంటే భూమి మీద వదిలిపెట్టిపోయే వెళ్ళిపోయే వస్తువుల కోసం కాకుండా భగవంతుడు యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర, అంటే భగవంతుడికి నచ్చిన కర్మలు ఏంటి, అందరి లోపట ఉన్నటువంటి అంటే సర్వ ప్రాణులలో ఉన్న ఆత్మదేవుణ్ణి సంతోష పెట్టేలాగా మనం పనులు చేయాలి. మనం ఎవరికైనా అన్నం పెట్టాం, కడుపు నిండిన వాడికి పెట్టాం, ఏ విధమైన ప్రయోజనం ఉండదు. ఒక ఆకలితో ఉన్నవాడికి పెట్టాం, వాడు నిన్నెలా అంటే ఎంతో గొప్పగా ఆశీర్వాదం చేస్తాడు. అంటే లోపటున్న ఆత్మదేవుడు సంతోషపడిపోయి ఏం చేస్తున్నారు, నీకు ఆశీర్వాదాలు చేస్తున్నారు. ఎవరైనా కష్టంలో ఉన్న వారికి 2 మంచి మాటలు చెప్పండి,
వాళ్ళేం చేస్తారు, మీ వల్లే నేను ఇవాళ ఇంత సంతోషంగా ఉన్నానని, వాళ్ళు సంతోషంతో పలికేటటువంటి మాటలు ఎవరి ద్వారా వస్తున్నాయి? ఆత్మదేవుని ద్వారా మనకి ఆశీర్వాద రూపంలో అందుతున్నాయని. అందుకే భగవంతుడు ఏం చెప్తున్నారు? యజ్ఞార్థాత్, భగవంతుడికి ప్రీతికరమైన కర్మలు చెయ్యండి. ఆ కర్మలు మిమ్మల్ని ఏం చేస్తాయి? మనల్ని బంధంలోంచి విడిపిస్తాయి. కానీ అన్యత్ర లోకోయం కర్మబంధనః. చాలా మంది ఏం చేస్తుంటారు? ఎన్నో మంచి పనులు చేస్తారు కానీ బంధనంలో పడిపోయేలాగా చేస్తారు. ఎవరికైనా మనం ఏదైనా పెడితే వాడు థాంక్స్ చెప్పలేదనుకోండి, మనసు చివుక్కుమంటుంది. అయ్యో! ఇంతగా నేను వాళ్ళకి సహాయం చేశాను. కనీసం ధన్యవాదాలు, కృతజ్ఞతలు, థాంక్స్ అని చెప్పలేరా? వీళ్ళకి సహాయం చేయడం కంటే చేయకుండున్నా బావుండేదని, ఇప్పుడు చేసిన దానాన్ని, చేసిన సహాయాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఎందుకు? అవతలి వాళ్ళు ఏదో వాళ్ళ పనులలో వాళ్ళు పడిపోయి కృతజ్ఞతలు చెప్పరు. కానీ మీ వల్ల సహాయం పొందిన వారు ఖచ్చితంగా ఆ రోజున వాళ్ళు మాకు సహాయం చేసి ఉండకపోతే ఇవాళ మా పరిస్థితి ఏంటని నిన్నెన్ని సార్లు తలుచుకుంటే వాళ్ళకి అన్ని సార్లు నీకు భగవంతుడి నుంచి ఆశీర్వాదం వచ్చినట్టేగా. మనం అలా గాదు. ఇప్పటికిప్పుడు సహాయం చేశాం, ఇప్పటికిప్పుడు ఫలితం ఇవ్వండి. థాంక్స్ అన్నారనుకోండి మన మొఖం వెలిగిపోద్దండి. థాంక్స్ అనలేదనుకోండి మొహం మార్చుకొని వెళ్ళిపోతాం. ఇదంతా మన జీవితంలో జరిగేదే గదా! కొత్తగా నేనేమి మీకు తెలియంది, నాకు తెలిసింది కాదు. అందరికీ తెలిసింది ఆ భగవంతుడు మరొకసారి మనందరికీ తెలియచేస్తూ ఉన్నారనమాట. అంటే ఇక్కడ పరమాత్మ లోపటున్న సుఖం మనం తెలుసుకోవాలంటే, ఇక్కడ మరణానికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. యోగ వాసిష్టంలో చెప్పారండి ఈ మాటలన్నీ కూడా. ఏమంటారు? ఈ దేహమే నేను అని తెలియకుండా ఈ దేహమే నేను అనుకునేటటువంటి దేహాభిమానులందరూ మూర్ఖులు అంటారు. అంటే మరణ సమయములో ఎవరు సంతోషాన్ని పొందుతున్నారు, ఎవరు దుఃఖాన్ని పొందుతున్నారో ఒక క్లారిటీ ఇచ్చారు మనకి. ఏమంటున్నారు? దేహాభిమానంతో అంటే నేను ఈ శరీరము, వీళ్ళందరూ నా బంధువులు, తర్వాత వీళ్ళు నా కుటుంబ సభ్యులు, తర్వాత ఇది నా కులము, ఇది నా మతము, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు నా స్నేహితులు, వీళ్ళు నా శత్రువులని ఈ ఈ లోకాల్లో మనకున్నటువంటి వస్తువుల్ని చూసి సంతోషపడుతూ, మనం సంపాదించలేని వస్తువుల్ని చూసి దుఃఖపడుతూ, ఇలా ఉన్న వాళ్ళందరూ దేహాభిమానం ఉన్న వాళ్ళందరూ మూర్ఖులు. వీళ్ళు మరణాన్ని పొందేటప్పుడు ఎంతో క్లేశాన్ని పొందుతారనమాట. అయ్యో! నేను సంపాదించాలని ఇంత సంపాదిద్దామనుకున్నాను, పరిస్థితులు అనుకూలించలేదు. ఫలానా వాడిని ఏడిపించాలనుకున్నాను, ఏడిపించలేకపోయాను. ఫలానా వాళ్ళని సంతోషపెడదామనుకున్నాను, సంతోషపెట్టలేకపోయానని తాను చేసిన విషయాలను తలుచుకొని సంతోషపడతాడు. చెయ్యని విషయాలను తలుచుకొని దుఃఖపడుతూ ఏం చేస్తాడు? ఈ శరీరాన్ని విడిచిపెడతాడు. ఇక్కడ ఏ ఏ ఏ విషయాల కోసమైతే ఆరాటపడ్డాడో ఆ రాగద్వేషాలన్నీ వచ్చే జన్మ వస్తాయి. అందుకే కదండి కృష్ణ పరమాత్మ అన్నారు, ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప అన్నారు. అంటే పుట్టుకతోడనే రాగద్వేషాలు ఎందుకు వస్తున్నాయి? చనిపోయేటప్పుడు ఏం చేస్తారు? దేహాభిమానంతో వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, ఇది నాది, ఇది పరాయి అని వ్యత్యాసంతో ఈ రాగద్వేషాలనేటటువంటి ద్వంద్వముల చేత ఇంకొక శరీరాన్ని పొందుతున్నారు. ఇది విడిచిపెట్టగానే ఆల్రెడీ ఇంకో శరీరాన్ని సిద్ధం చేసి పెడతాడు. అందుకే మనకు శ్మశానంలో పరమేశ్వరుడి యొక్క విగ్రహం ఎందుకుంటుందంటే పరమేశ్వరుడు కూర్చుంటాడు అక్కడ. అందరూ అయ్యో! ఈ శరీరానికి సంబంధించిన నా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతున్నానని ఏడుస్తుంటే పరమేశ్వరుడు ఊరడిస్తారట. పర్లేదులే నాయనా! నువ్విప్పుడు ఎవరెవరినైతే కోరుకున్నావో, ఏమేమైతే తినాలనుకున్నావో, ఏవైతే వద్దనుకున్నావో ఇవన్నీ అనుభవించటానికి నీకు ఇంకో శరీరం ఇస్తాను. కాకపోతే కొంచెం టైం పడుతుంది నాయనా ఓర్చుకో అని చెప్పి పరమేశ్వరుడు మనందరికీ స్వాంతన కలిగించడం కోసం శ్మశానంలో ఎవరెవరైతే చనిపోతున్నారో వాళ్ళందరూ ఆ జీవుళ్ళందరూ ఏడవకుండా ఆయన కూర్చుంటాడట. కూర్చొని మనల్ని ఏం చేస్తారు? ఊరడిస్తారట. ఎందుకంటే ఎన్నడూ ఒకరోజు ఆయన ఉన్నాడని దండం పెట్టలేదు కదండి. కానీ మనకి మన కోసం మాత్రం ఆయన కరుణామయుడు కాబట్టి మనం ఈ శరీరం విడిచిపెట్టగానే నా పిల్లవాడు మాయలో పడిపోయాడు, పిల్లోడికి తెలుసుకోలేకపోయాడని చెప్పి ఏడుస్తుంటే వచ్చి ఓదారుస్తాడట. ఊరుకోనైనా ఊరుకో అంటాడు. మీరెవరండి అంటే, ఇన్ని రోజులు నేను నీ వెనకాలే ఉన్నాను, నేనున్నానని నువ్వు చూసుకోలేదు నాయన. ఇప్పుడు నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరినీ విడిచిపెట్టి మరి ఈ శరీరానికి సంబంధించిన విషయాలన్నీ నీవి కావని తెలుసుకోలేక
నువ్వు భ్రాంతిలో భ్రమచేత జీవించావు. ఇప్పటికైనా నేను నీ వెంట ఉంటాననే సత్యం ఇప్పటికైనా గుర్తించని, పర్వాలేదులే నాయనా నీకు ఇంకో శరీరం ఇస్తాను. ఆ శరీరంతో నువ్వు సాధన చేసుకుందువుగానని ఆయనే ఊరడించి మళ్ళీ మనల్ని ఏం చేస్తాడు? మనం చేసిన కర్మలను బట్టి స్వర్గానికి పంపించడమా, నరకానికి పంపించడమా అనేది ఆయనే దగ్గరుండి పంపిస్తాడట. ఫస్ట్ ఊరడిస్తాడు. ఆ ఊరట ఎప్పటి వరకు అంటే, ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, మన బంధువులందరూ వస్తారు. మేమందరం ఉన్నాం కదండి, ఎందుకు చనిపోయిన వాళ్ళ గురించి ఏడుస్తారా, మేము ఉన్నాం కదా అంటారు. కానీ వాళ్ళందరూ ఓదారుస్తారు, వెళ్ళిపోతారు. కానీ మనం ఏం చేయాలి? మనకు కష్టమైనప్పుడు వాళ్ళు వస్తారు, కానీ కొద్ది రోజుల పాటు మనం సొంతంగా దుఃఖం అనుభవించాల్సి ఉంటుంది కదండి. అదే విధంగా ఈశ్వరుడు కూడా, నువ్వు బాగా పుణ్యాలు చేస్తున్నావు అనుకోండి, స్వర్గలోకానికి పిలుస్తారనమాట. స్వర్గదేవతలు వచ్చి తీసుకెళ్తారు. ఈయన పాపాలు బాగా చేశాడనుకోండి, చేసిన దానికి శిక్ష అనుభవించాలి కదా. ఒక వ్యక్తి తప్పు చేశాడు, జైలుకి వెళ్తాడండి. ఎంత ఇష్టమున్నా మరి ఏం చేయాలి? ఆ తప్పు చేశాడు కాబట్టి జైలుకు పంపించాలి. కాబట్టి జైలుకు పంపిస్తాడు, నరకానికి పంపించి మళ్ళీ అతను చేసిన కర్మలను బట్టి శరీరాన్ని ఇస్తారనమాట. అంటే ఇదంతా జరుగుతుందా అంటే, జరుగుతుంది కాబట్టే నువ్వు ఈ కులంలో పుట్టావు, ఇంత అందంగా పుట్టావు, ఈ లోకంలో నువ్వు ఇది ఉంటున్నావంటే ఇది నువ్వు పూర్వజన్మల్లో చేసిన సంస్కారాలే. ఇవన్నీ నేను నమ్మనండి అని అంటే అది నీ కర్మ. ఎన్ని శరీరాలను పొందినా నువ్వు భగవంతుడు ఎక్కడున్నాడో తెలుసుకోగలిగినటువంటి భాగ్యాన్ని పొందలేదంటే నువ్వు ఒక పశువుతో సమానము. సంసార సర్పదష్టానాం జంతూనాం అవివేకినాం చంద్రశేఖర పదాబ్జ. అంటే ఆయన యొక్క పాదములనే మనం ఏం చేయాలి? ఆశ్రయించి చంద్రశేఖరుడు యొక్క ఆ పాదములను ఎవరైతే పూజిస్తారో, పూజ చేసిన వారికి మాత్రమే మరి భగవంతుణ్ణి పొందే భాగ్యం ఉంటుంది. అంటే ఏంటి ఇక్కడ? సంసారం అనేటటువంటి సర్పం ఎవరిని కరుస్తుందో, అజ్ఞానము చేత ఈ దేహమే నేను అని చెప్పి ఎవరైతే మరి అజ్ఞానంతో కూడినటువంటి కర్మలను అనుభవిస్తూ ఉంటారో, వాళ్ళు ఎన్ని రోజుల పాటు పరమేశ్వరుడి యొక్క పాదాలు పట్టుకోరో అప్పటి వరకు శరీరాలు పొందుతారు. ఎప్పుడైతే ఆ చంద్రశేఖరుడి యొక్క పాదములను నమస్కరించి, స్వామి నన్ను ఈ సంసారం అనే సర్పం కరిసిందండి, ఈ సర్పం యొక్క దోషము నుంచి నన్ను బయటపడవేయండి అని ఎవరైతే ఆ ఈశ్వరుడి యొక్క పాదాలను పట్టుకుంటారో వాళ్ళని ఏం చేస్తారు? రక్షిస్తారనమాట. అంటే కృష్ణ పరమాత్మ ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? ఈ దేహమే నేను అనేటటువంటి అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఏం చేస్తున్నారు? ఆ అభిమానాన్ని, జ్ఞానమనే అమృతాన్ని ఏం చేయాలి? తాగడం కోసం అని చెప్పి అభ్యాసం ప్రారంభించాలి. సర్వ ప్రాణుల యందు ఆత్మదైవాన్ని ఎవరైతే పూజిస్తారో, పూజించడం అంటే అందరిలో ఉన్న దేవుడికి నమస్కారం పెట్టడం కాదు, అవతలి వారి యొక్క త్రిగుణాల మాయ చేత అవతలి వాళ్ళు నిన్ను తిట్టవచ్చు, అవతలి వాళ్ళు పొగడవచ్చు. ఆ పొగడ్తకు పొంగిపోకుండా, ఎవరైతే మిమ్మల్ని తిడుతున్నారో ఆ తిట్లకు మీరు కృంగిపోకుండా, వీతరాగ భయక్రోధ, రాగము, భయము, క్రోధము అనే 3 విషయాలను ఎవరైతే జయిస్తారో వాళ్ళు స్థిత ప్రజ్ఞులని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అయితే 2 రకాల వాళ్ళు ఉంటారు. ఇంకా ఇప్పుడు మొదటి రకం మూర్ఖులండి. ఈ దేహమే నేను అనుకునేటటువంటి దేహాభిమానం కలిగిన వాళ్ళందరూ కూడా ఎంతో దుఃఖాన్ని పొందుతూ శరీరాన్ని విడిచిపెడతారు. తర్వాత వాళ్ళు చేసుకున్న కర్మలను బట్టి వాళ్ళు ఏమవుతారు? కష్ట సుఖాలు అనుభవిస్తారు. తర్వాత ధారణాభ్యాసులు రెండవది. ఇంకా ఎవరు అంటే యుక్తిమంతులు అని వశిష్ఠుడు చెప్తున్న మాట. మనకు యోగ వాసిష్టమునందు ఎన్నెన్నో గొప్ప సత్యాలు చెప్పబడ్డాయండి. భగవద్గీతలో చెప్పబడిన విషయాలు బాగా అర్థమైతే యోగ వాసిష్టం నందు చెప్పబడిన మాటలు చాలా సులువుగా అర్థమవుతాయి అన్నమాట. ఇప్పుడు మనకి లోకంలో హఠయోగము అంటారు. అంటే హఠయోగము ఒక గురువు యొక్క సమక్షంలోనే చెయ్యాలి తప్ప మనం సొంతంగా చేస్తే ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది అని చెప్పి మనకు పరమాచార్యులు వారు చెప్తారు. 2 విషయాలకు దూరంగా ఉండండి అంటారు. ఒకటి హఠయోగానికి, రెండవది శ్రీచక్రానికి దూరంగా ఉండండి. ఇవి సరైనటువంటి సాధన కలిగినటువంటి గురుస్వరూపాల ద్వారా కాకుండా మీరు సొంతంగా ఇలాంటి ప్రయోగాలు చేస్తే మాత్రం ఈ శరీరాన్ని పొందినటువంటి మీరు మధ్యలోనే
దేహత్యాగం చేయవలసి ఉంటుంది, ప్రాణానికి హాని కలుగుతుంది కాబట్టి తొందరగా ఈ యోగంలోకి వెళ్ళే ప్రయత్నం చెయ్యకండి అంటారు. అయినా మనకి ఇక్కడ చెప్పబడిన విషయాలు 2 ఉన్నాయి కాబట్టి చెప్పుకోవాలి. ఇక్కడ ధారణాభ్యాసులు అంటారు. అంటే ఏంటంటే ధారణాభ్యాసులు అంటే ఇక్కడ ప్రాణాన్ని అంటే మన లోపల ప్రాణవాయువులు ఉంటాయి కదండి. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానం అనేటటువంటి మరి ఈ ప్రాణవాయువులు 5 ఉంటాయి. వీటితో పాటుగా ఉపవాయువులు కూడా ఉంటాయి. అంటే మనకు త్రేపులు రావడానికి, కనురెప్ప వాల్చటానికి, తర్వాత ఆకలవుతుందని చెప్పడానికి, ఇప్పుడు మనకు వామిటింగ్ వస్తుందని చెప్పేసి చెప్పడానికి, ఇలా వీటి కోసం అని చెప్పేసి 5 ఉపవాయువులు కూడా ఉంటాయన్నమాట. నాగ, కూర్మ, కృకర, దేవదత్తం, ధనంజయ. ఇందులో ధనంజయ అనేది ఏమవుతుందంటే మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కొన్ని పశువులు రోడ్డు మీద పడి చనిపోతాయి. ఆ చనిపోయిన తర్వాత మనం ఎవరైనా చనిపోతే, ఏదైనా ప్రాణి చనిపోయి చూడలేదండి, మనిషి అయినా పర్వాలేదు, చనిపోయారు, ఎవరు అడవిలో చనిపోయారు చూడలేదనుకోండి, ఆ బాడీ మొత్తం కూడా ఉబ్బుతుందండి. అంటే స్వెల్లింగ్ వచ్చేస్తుంది. అది ధనంజయ. అంటే ఈ దేహంలో ఉన్నటువంటి దైవం బయటికి వెళ్ళిపోయాక ఇక లోపట మాత్రం ధనంజయ అనే వాయువు ఉంటుందన్నమాట. అంటే పంచభూతములతో తయారు చేయబడినటువంటి ఈ దేహము మళ్ళీ పంచభూతాలలో కలవడానికి ఈ ధనంజయ అనే వాయువు బాడీలో ఉన్న ప్రతి అణువణువులోకి స్వెల్లింగ్ రూపంలో ఉబ్బిపోవడం అంటారు. ఈ స్వెల్లింగ్ రూపంలో వచ్చేసి బాడీ మొత్తం ఏమవుతుంది, బాగా ఉబ్బిపోతుంది. ఆ ఉబ్బిపోయిన తర్వాత అదేమవుతుంది, బరస్ట్ అవుతుంది, పగిలిపోతుంది. అలా పగిలిపోయినప్పుడు అందులో ఉన్నటువంటి ఏదైతే ఆ లోపట ఉన్నటువంటి ఆ క్లేశము అంటే ఏమంటారు, అందులో ఉన్నటువంటి మలం ఏదైతే ఉందో, ఆ రక్తము, తర్వాత ఏవైతే పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయి, పంచభూతాలలో కలిసిపోతాయి అన్నమాట. దానికోసం ఈ ధనంజయ అనే వాయువు కూడా ఉంటుందన్నమాట. ఇలా ఉపవాయువులు ఉంటాయి. నాగకూర్మ దేవదత్తం, నాగకూర్మ కృకర దేవదత్తం ధనంజయ అని ఈ వాయువుల గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారు హఠయోగంలో ధారణాభ్యాసులు అనంటే, వీళ్ళు ఇప్పుడు లోపట ఉన్నటువంటి ప్రాణాన్ని అభ్యాసం చేస్తారు. ఎలా అంటే స్వసంకల్ప అంటారు. అంటే స్వయంగా వాళ్ళ యొక్క సంకల్పము చేత ఈ యోగమును అభ్యాసం చేస్తూ ఉంటారండి. ఇలా అభ్యాసం చేసినప్పుడు ఏమవుతుంది, లోపట సంచరించేటటువంటి ప్రాణవాయువులన్నింటినీ కూడా వీళ్ళు ఏం చేస్తారు, బంధనం చేస్తారు, బంధించగలుగుతారనమాట. అంటే ఈ బంధనం చెయ్యగలిగినప్పుడు అంటే వాటిని వశం చేసుకుంటారు. ఆ ప్రాణవాయువులన్నింటినీ కూడా వశం చేసుకొని ఇప్పుడు ఆ ప్రాణాన్ని ఎక్కడెక్కడ పెట్టగలుగుతారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చోట పెట్టగలుగుతారు. వాళ్ళ యొక్క గురువు చెప్పేటువంటి ట్రైనింగ్లో నాభి దగ్గర కానివ్వండి, హృదయం దగ్గర కానివ్వండి, కంఠము దగ్గర కానివ్వండి, భ్రూమధ్యంలో లేకపోతే సహస్రారంలో కానివ్వండి, ఏదో ఒక చోట ఏం చేస్తారంటే దీన్ని ప్రాణాన్ని బంధించగలుగుతారు. ఇలా బంధించినప్పుడు అంటే వీళ్ళకు దేహాభిమానం ఏమీ ఉండదు. ఇక లోకంలో ఉన్నటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ వస్తువులతో వీళ్ళకి సంబంధం లేదండి. అలా వాళ్ళు ప్రాణవాయువుని బంధించినప్పుడు ఈ ప్రాణము యందు సంచరించేటటువంటి ఈశ్వరుడు వీళ్ళ వశం అవుతాడు. ఇలా వశమైపోయినప్పుడు సమస్త సిద్ధులు కూడా పొందగలుగుతారు. వీళ్లకు లోకంలో ఏది కావాలనుకుంటే అది పొందగలుగుతారు. కానీ ఇది అంత తొందరగా సాధ్యమయ్యేది కాదు. ఎంతో ఈ శరీరంతో ఎంతో క్లేశాన్ని అనుభవిస్తారు వాళ్ళు ఈ సాధన చేయడంలో. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ధారణాభ్యాసులను. దీని గురించి మనకు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పారు. 8వ అధ్యాయం 13వ శ్లోకంలో సర్వద్వారాని సంయమ్య మనోహృది నిరుద్యచ మూర్ధ్నాదాయాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణం అంటారు. అంటే యోగమును పొందడానికి ఏం చేస్తారు, ఇంద్రియాల యొక్క నిగ్రహాన్ని అంటే దృశ్య సంబంధమైన విషయాల గురించిన ఆలోచన వారి యొక్క మనసులో లేకుండా ఏం చేస్తారు, వీళ్ళు ప్రాణాన్ని మనస్సును కూడా ఏం చేస్తారు, ఎక్కడ పెట్టాల్సిందని అక్కడ పెడతారు. సర్వద్వారాని సంయమ్య మనోహృది నిరుద్యచ, మనస్సును హృదయంలో పెట్టేస్తారు. తర్వాత మూర్ధ్నాదాయాత్మన ప్రాణం, ప్రాణాన్ని ఎక్కడ పెడతారు, మూర్ధ్ని అంటే ఏంటి, సహస్రారంలో పెట్టేసి యోగమును ధారణ చేస్తూ ఉంటారనమాట. కృష్ణ పరమాత్మ దీని గురించి కూడా చెప్పారు. కొంతమంది అంటే ఇది లేదు అనటానికి వీల్లేదండి, ఇది ఉంది, కానీ దీన్ని చెప్పగలిగినటువంటి గురువులు అరుదుగా ఉంటారు. దీన్ని సాధన చేయడంలో కూడా శరీరము ఎంతో క్లేశాన్ని పొందుతుందనమాట. అంతటి స్థితిని కూడా ఓర్చుకొని భగవంతుణ్ణి
తెలుసుకోవడం కోసం అని చెప్పేసి గొప్పదైన సాధన చేస్తారు. వీళ్ళు ధారణాభ్యాసం. వీళ్ళు మరణ సమయంలో ఇబ్బంది పడరు. సునాయాసంగా ఒక బరువైనటువంటి వస్తువు తల మీద ఉంటే దించడం ఎంత ఈజీగా దించుతారో, వీళ్ళు కూడా అంత సులభంగా దించుతారు. వీళ్ళు ధారణాభ్యాసులు. రెండో వాళ్ళు అంటే ఒక్కరి గురించి మాత్రం మూర్ఖులన్నారు. ఈ దేహమే నేను అనే అభిమానం కలిగిన వాళ్ళేమో మూర్ఖులండి. తర్వాత ఇక్కడ చెప్పబడినటువంటి రెండో వాళ్ళెవరు అంటే, ఈ ధారణాభ్యాసులు. వీళ్ళు భగవంతుడిని తెలుసుకుంటారు. ఆ భగవంతుడు ఇచ్చేటటువంటి సిద్ధులన్నింటితో కూడా లోకంలో చాలా గొప్పగా, శ్రేష్టంగా జీవించగలిగినటువంటి వాళ్ళు చాలా మంది మనకు లోకంలో కనపడుతూ ఉంటారు. హఠయోగము ద్వారా ఆ భగవంతుణ్ణి ఏం చేస్తారు? తమ వశం చేసుకుంటారు. భగవత్ సంబంధమైన సాధన ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి వాళ్ళు లోకంలో చాలా అరుదుగా ఉంటారు. మరి ఇది ధారణాభ్యాసం. ఇంకొకరు యుక్తిమంతులు. ఇప్పుడు మనం చెప్పుకునేదన్నమాట. ఏంటి అంటే రాజవిద్య. ఈ రాజవిద్య ఏంటి అనంటే, ఈ దేహము అంటే ఈ దృశ్య సంబంధమైనటువంటి ఈ లోకంలో ఉన్న వస్తువులు, విషయాలన్నీ నేను కాదు. మరి నేనేంటి అంటే, నేను తేజోవంతుడను, నేను నిర్మలమైన స్వరూపము, అజో పుట్టుక లేని వారిని, నేను నిత్యుడను, నేను శాశ్వతుడును, అజో నిత్య శాశ్వతోయం పురాణో అంటారు. అంటే నేను పురాతన్ని, నేను శాశ్వతుడిని, నాకు పుట్టుక మరణం ఏమీ లేవు, నేను స్వస్వరూపమైనటువంటి సచ్చిదానందమే అని చెప్పి దృశ్య సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ కూడా వివేచన చేత, అంటే వివేకము, వైరాగ్యము రెండింటిని కలబోసుకొని అందరిలో ఉన్న దైవాన్ని చూస్తూ చాలా సులభంగా, సునాయాసంగా భగవంతుణ్ణి తెలుసుకోగలిగిన మార్గం. అంటే ఇక్కడ మనస్సును నిగ్రహించేటండి. ఇక్కడ చూడండి, ఆ ధారణాభ్యాసులు హఠయోగంలో అయితే శరీరము చాలా రకాలైనటువంటి క్లేశాలు అనుభవిస్తుంది. ఇక్కడ మనస్సుకు ట్రైనింగ్ ఇస్తుంది అనమాట. అర్జునుడికి కూడా శోక సంవిఘ్న మానస అంటారు. శోకము చేత ఏమవుతారు? చాలా దుఃఖాన్ని పొందుతుంది ఆయన మనస్సు. అర్జునుడి యొక్క మనస్సు అనమాట. ఏమంటారు? సంజయుడు చెప్తాడు మనకు 1వ అధ్యాయం 47వ శ్లోకంలో ఏమంటారు? ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానస అంటాడు. అంటే చేతిలో ఉన్న గాంధీవం కింద పడిపోతుంది. ఆ రథంలో చతికిల పడిపోతాడు. పడిపోయి ఇక చాలా శోకంలో ఉంటాడు. తన మనస్సు చాలా శోకాన్ని పొందుతుంది. మన మనస్సుకు శోకం కలిగితే శరీరం కూడా పని చేయకుండా పోతుంది. అందుకే మీట్లో పెట్టుకోండి తల్లి. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు? నీలోపట ఉన్నటువంటి పరబ్రహ్మము నీకు తెలియాలి అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, నీవెవరో నీకు తెలియాలి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.